నిద్రపోనీకు కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను మనకు తొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీక నవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపో మాకు Welcome to Lakshmi To Memu Saitam, powered by Villan Dustulu. వచ్చే మేము సైతం మనకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళతోటి పోటీపడి ఎక్కువ సంపాదించాలని ప్రయత్నిస్తాం. కానీ పక్కవాడు 10 రూపాయలు సహాయం చేస్తే మాత్రం వాడితో పోటీ పడడానికి 100 సార్లు ఆలోచిస్తాం. చెడు చేయాలంటే ఆలోచించాలి కానీ సహాయం చేయడానికి ఎందుకు? సహాయం చేయాలనే సంకల్పంతోనే మేము సైతం. ఇది షో కాదు, శోకంపై యుద్ధం. వచ్చే మేము సైతం మేము సైతంలో ఈరోజు మనం కలవబోతున్నాం వెంకన్న మరియు అంజలి కుటుంబాన్ని. వెంకన్న కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితిలో ఇంటికే పరిమితమయ్యాడు. కుటుంబ పోషణ కుంటు పడడంతో అతని పెద్ద కుమారుడు స్కూల్ మానేసి చెరుకు రసం అమ్ముకుంటున్నాడు. భర్త ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో ఆ కుటుంబానికి అండగా నిలవడానికి చెరుకు రసం అమ్మబోతోంది రితికా సింగ్. అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఒక కాజ్ కోసం చెరుకు రసం ఐ విల్ సెల్. మినిమం 100 rupees per glass. ఓకేవా? లెట్స్ గో. ఎవరు కావాలి? 1000 rupees you're giving me? 1000 rupees. Hi. For selfie I need 500 rupees. 100 rupees. ఫస్ట్ టైం ఒకలాగా ఐ లవ్ యూ చెప్తున్నా, నాకే భయం లేదు. నువ్వైనా భయపడిపోతున్నావు. అయినా వాటిని 3 మందికి చెప్పుంటావు. నాకు కూడా చెప్పు, లేకపోతే రేపు మ్యాచ్ మళ్ళీ కావాలని ఓడిపోతా. నీ ఇష్టం. థ్యాంక్ యూ. వచ్చే మేము సైతం తన రియల్ లైఫ్ ప్రొఫెషనల్ ని రియల్ లైఫ్ లోకి తీసుకొచ్చి చేసిన ప్రతి లాంగ్వేజ్ లోనూ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ కొట్టేసింది. ప్లీజ్ వెల్కమ్ రితికా సింగ్. Welcome to my show, Ritika. Thank you so much. Thank you. So good to have you. Thank you. నీ డ్రెస్ చాలా బాగుంది. Thank you. చిలుకలు వెరీ నైస్. Thank you. రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా నువ్వు ఒక స్ట్రాంగ్ బాక్సర్. నీకు ఐ నో నీ స్ట్రగుల్స్ గురించి మనం ఇంతకుముందు సైమాలో మాట్లాడుకున్నాము. వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. అండ్ నీ కథ కూడా మన ఆడియన్స్ కి ఈ రోజు నీ ద్వారా తెలుస్తూ. అండ్ థ్యాంక్ యూ ఈ రోజు వచ్చినందుకు మన ఇంకో ఫ్యామిలీకి చేయూతనివ్వడానికి. No, thank you for having me. Thank you. నీ నెక్స్ట్ సినిమా ఏంటి తెలుగులో? ఇప్పుడు నేను షూటింగ్ చేస్తారు. I'm trying to speak Telugu. Please, it's so cute. Kona Garu sir is the writer. Hari sir is the director. Adi and Tapsi and me. థ్రిల్లింగ్ గా ఉందని విన్నాను నేను. ఓ వెరీ నైస్. కంగ్రాచులేషన్స్. Thank you.
అండ్ నీ బాక్సింగ్ కంటిన్యూ చేస్తున్నావా లేకపోతే ఇప్పుడు టైం ఉండట్లేదా? Boxing, I do because otherwise I get really bored. This is what I've done all my life. So if I do normal training, I get bored. So I mix it. ఎవ్రీడే వర్కౌట్ చేస్తావా? Yeah, if not every day, every alternate day at least. అవునా? Yeah. ఓ సక్కనోడా Oh, I like that song. పట్టు పిడికిడి Tari చేసిన chesina దడదడ కస్సు బుస్సు అంతేనా రాదా మీకు? It was my caller tune for the longest time. Was it? Yes. Oh, Yeah. cool. తెలుగులో ఇది ఒకటేనా సినిమా వచ్చేది ఇప్పుడు నీకు? ఇప్పుడు ఫస్ట్ సినిమా గురు, సెకండ్ ఐ టోల్డ్ యూ, తెలుగులో రెండు. నెక్స్ట్ హిందీలో చేస్తున్నా, తమిళ్లో Hindi, చేస్తున్నా? I just finished doing one very serious film. It's about what women are going through these days, how the situation is in the country right now. It's about that. That will release soon. Tamil also, I'm doing a couple of films. Oh, nice. So Yeah. అన్ని దగ్గరలో ఉన్నావు అన్నమాట నువ్వు. Yes. డూయింగ్ అ లాట్ ఆఫ్ వర్క్. నువ్వు ఒక ప్రొఫెషనల్ అథ్లీట్ గా ఉంటూ రిప్రజెంటింగ్ ఇండియా, నీకు ఇలా ఒక సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు were you open or first no ఇదేంటిది నాన్ ఛాన్స్ వాట్? You know, I was open because this Really? was literally my life, like kickboxing, boxing, martial arts. So my dad said you should definitely do it. And he said, I mean, there's no reason why you shouldn't, because it's a great script. And there's Maddie sir, Venkatesh sir, all these amazing people on the film. So I just did it. I never wanted to be an actor. So I had no faith in myself. I told the director, I said, I don't know what I'll do, ma'am. I'll just try to learn my lines and I'll give my best shot, but I don't know. And then she said, just be. Yeah. Just be. And it really worked out. And even the chemistry and how amazing is Madhavan. Screen kante baita his charm is even more. Yeah, and he also has a very beautiful voice. So you just Yeah. feel like listening to him. Yeah. Yeah. నువ్వు ఫస్ట్ టైం మాధవన్ సార్ కలిసినప్పుడు నీకు నర్వస్నెస్ ఉన్నిందా? బికాస్ ఈస్ లైక్ ద హార్ట్ థ్రాబ్ ఆఫ్ ఇండియా. Yeah. Because I'll tell you what happened. I lost a very big fight in my career. This was my one opportunity to shine. So everybody will see my fight and they'll know me as a fighter. I lost that fight. So chala sadness, chala disappointment. I was like, I'm done. I don't know what to do. Feeling very low. And suddenly I get a call. And this guy says, Ritika, Maddie here. And I was so disappointed. I said, Maddie, who? I was just being very, very rude. I mean, I was not in the mood to Yeah, talk to yeah. anyone. He says, Madhavan, the actor. I was like, hold on 1 second. I was like, yeah, tell me. Like that. Because I was so nervous. I did not know what was happening. And then he said, Nenu film making. So we want to cast you. I said, okay, let's meet up. And then things just happened. I lived with the fishermen in the colony. That's how I got the body language and the slang and everything. అవునా? ఎన్ని రోజులు? Yeah. They made me sell fish also. అవునా? Yeah. So I got the whole feel of it. Of course. Realism అనిపించాలి అంటే. Yeah. Very nice. So, నీ career aspirations ఏంటి? I see myself using my fame as an actor to someday fight in a big event where the whole nation watches it, and not just me in the fights, but there will be other people fighting. So other girls, if you guys can fight, most welcome. Guys, whoever, like good fighters. So people will know कि India में इतना talent है. You see, Commonwealth Games, we killed it. More than ever before. Yeah. Why do you think? You think government is opening up more facilities and encouraging I think so. more It's definitely athletes? changing. Yeah. मैं जब fight करती थी, मेरे इतने गंदे दिन गए हैं ना as a fighter, because we used to travel in trains and reservation नहीं होती थी. Toilets के बाहर बैठ के आना. You know how it is in mail trains. फिर TC बाहर निकाल देता था. Train के बाहर उतरना. A lot of struggles. But it's good to see that we are getting so much importance now. Finally. Absolutely. One more gold. One more gold. Yeah, one one more more gold. gold. Mary Kom. She killed it. Such an inspiration. Such an ఒక inspiration. వయసు తర్వాత బాక్సింగ్ కి ఆ స్ట్రెంగ్త్ ఉండదు అంటారు. ఎస్పెషలీ ఉమెన్ కి ఎనర్జీ ఉండడానికి, అందుకే నో బేబీస్ అని కూడా చెప్తారు. Yeah. బట్ తిను షీ హ్యాస్ 2 kids. Yeah. నిన్ను నువ్వు పుష్ చేసుకొని అంత ఎనర్జీ పెట్టి దేశం కోసం ఒక గోల్డ్ తీసుకురావడం అనేది హ్యాట్స్ ఆఫ్. Yeah. And this is one tough sport. Like, if you win, you get punched. If you lose, you get punched. సో నీ మొహం మీద ఏమైనా ఇంజరీస్ ఉన్నాయా? Fight tarvata, always. Black eye, purple eye, red eye. That is 100% sure. Because you get punched in the face. So that is
100% going to be there. But chala joint injuries also vastunayi. వస్తున్నా అప్పుడే అయ్యో. Yeah, because I kick a lot. Yeah. So sometimes when people block, they block with the elbow. So my leg goes and hits the elbow. ఆ shin. So yeah. So ఇప్పుడు also నేను black marks అవును బ్లాక్ మార్క్స్ ఉన్నాయి. Yeah, ఉన్నాయి. వావ్. Yeah. నీ ముక్కు ఎప్పుడైనా ఎరిగిందా? Touch wood, no. Touch wood. సో వెంకటేష్ గారితో నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వర్కింగ్ విత్ హిమ్? I did not know how to react because I respect him a lot, like I said, and I had to be extremely rude in the film. बहुत ज़्यादा rude थी मैं, बहुत harsh थी. I had to hit him with a ball and stuff. So I was very nervous कि मैं कैसे करूँ because I had so much respect for him. But then eventually he made me feel very comfortable. He was very nice to me. So then I was comfortable then. Oh, Then it very worked out. nice. Yeah. So we'll see the family who's Yeah, here. వాళ్ళ పేరు వెంకన్న and Anjali. Please welcome them. మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి? గోదావరి జిల్లా అండి, దేవరపల్లి మండలం, యాదవూరు అండి మాది. నీ పేరు పవన్ అని చెప్పావు కదా? పవన్ కిషోర్ మోహన్ కుమార్. మోహన్ కుమార్ అండి. ఓకే, పవన్ కి ఇవ్వండి మైక్. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫిఫ్త్ చదువుతున్నావా? బాగా చదువుతావా? వెరీ గుడ్, కూర్చో. నువ్వు? నా పేరు మోహన్ కుమార్. నేను 9th చదువుతున్నాను అక్క. మా నాన్నగారికి ప్రాబ్లం వస్తాం వల్ల నేను 8th క్లాస్లో మానేశాను. 8th క్లాస్లో మానేసావు? 8th క్లాస్లో మానేశాను. మీ గురించి ఒక ఏవి ఒకటి తయారు చేసాం, చూద్దాం. దేర్ ఇస్ అన్ ఏవి దట్స్ క్రియేటెడ్. మంచులక్ష్మి గారికి నమస్కారం అండి. నా పేరు సిరిపల్లి వెంకన్న, యాదవోలు, దేవరపల్లి మండలం అండి. ఐఎస్ రాఘాపురం జీడి గింజలకు బత్తాలు ఇప్పెత్తాకి వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యిందండి. ఎవరో బస్సు గుర్తి వెళ్ళిపోయారండి. ఆ నెంబర్ చూద్దామన్నా ఏం చేద్దామన్నా పక్కన ఎవరు లేక వినువు లేదండి. ఎవరు ఏమీ పట్టించుకోలేదండి. చల్లని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఆపరేషన్ సర్జరీ చేశారండి. నాకు కాలు చెయ్య ఇరగటం వల్ల ఆ ఆపరేషన్ చేశారు కానీ నేను నడవలేకపోతున్నానండి. అమ్మ పిల్లలు మేము చచ్చిపోయి అల్లరిపోతున్నాం. ఈ పాటికి ఫోన్గా చూసాక ఇంకా బతకాలని ఆశ పుట్టిందమ్మా. ఏదో రంగు ఓ పూట తింటే ఓ పూట తినకుంటున్నామమ్మా. పిల్లలకి ఒక ముద్ద ఎట్టకపోతున్నానమ్మా. నేను ఆశ ఈ బాబమ్మ 110కి 150 రూపాయలు తెస్తున్నాడమ్మా. అద్దె కట్టుకుంటూ ఉంటున్నామమ్మా. అద్దె కట్టుకుని చేసుకుంటా పోనీ మా భార్యను పంపిద్దామంటే నన్ను చూసుకునే పోతే ఎవరు లేరమ్మా. అన్నీ నేను మంచం మీద ఉండే చేసుకోవలసి వస్తుంది. ఆవిడే చూస్తుందమ్మా నా మంచులక్ష్మి గారు. చుట్టుపక్కల ఉన్న ఊరందరూ సాయం చేశారండి. నేను ప్రేమి పెళ్లి చేసుకున్నా తప్పుకో నాకు ఏ దేవుడు ఏ శిక్ష చేసాడో నాకమ్మా. ముందు కాలు ఆ పాదం ఇరిగిపోయిందమ్మా. చేపించుకున్నానమ్మా. మళ్ళీ సట్టు ఇరిగిపోయిందమ్మా. ఏలుగురు ఆశ్రమంలో చేశారమ్మా. నాన్న నువ్వు ఎలా పోతావు అని చెప్పి మళ్ళీ చదువుకుంటాను నాన్న. ఏదో నాకు నువ్వు నడవాలి నాన్న. నువ్వు నడిస్తే నేను నాకు కష్టాలు ఉండవు కదా నాన్న. ఎందుకు నాన్న నువ్వు ఇలా చేసుకుంటామని బాధపడుతున్నానమ్మా. నన్ను చూసుకునే మా ఆవిడ లేకపోతే నన్ను తీసుకెళ్ళిపోండి, పాత్రలు తీసుకెళ్ళిపోండి ఎవరు లేరండి. లేచి నుంచోనే పోతున్నానమ్మా. నా పని నేను చేసుకుంటానమ్మా. ఆపరేషన్ చేయించి ఏదైనా కుట్టి సాయం చెయ్యమ్మా. నా భర్త నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడమ్మా. నాకు ఎవరూ లేరు, తల్లిదండ్రి ఎవరూ లేరమ్మా. నాకు నన్ను ఆదరించి కడుపులో పెట్టుకున్నాడమ్మా. నా బిడ్డలు పొలం పనులకి వెళ్ళి పొలం పని కూడా చేయలేక చేతులు బొబ్బలు వచ్చేసి అమ్మ నేను పని చేయలేకపోతాను, గుండెల్లో నొప్పి వచ్చేస్తుందని బాధపడుతున్నాడమ్మా. ఇంటికి వచ్చి చచ్చిపోదామమ్మా మనం అని అన్నాడు. మనకి ఎవరో ఆదుకోరమ్మా. ఉండటానికి ఇల్లు కూడా లేదు, కనీసం అద్దెంట్లో ఉన్నాం. ఈ పక్క వాళ్ళు ఇల్లు కూరలో వేసి అన్నం ఇచ్చి బియ్యం ఇచ్చి మాకు హెల్ప్ చేస్తుంటారమ్మా.
నా భర్తకి కాలుకి ఆపరేషన్ చేయించి మాకు ఏదో బతకడానికి ఆధారం చూపించమని కోరుకుంటున్నానమ్మా నేను. నా తెలుగు అంత బాగా రాదు, సో ఐ రిటన్ డౌన్ మై క్వశ్చన్స్ ఇన్ తెలుగు. ఓ మన రైటర్ దగ్గర ఏదో చెప్పావంట. యా, ఓకే. సో ఐ విల్ రీడ్ దెమ్ అవుట్ అండ్ ఐ విల్ ఆస్క్ ద క్వశ్చన్స్. ఓకే ఓకే ఓకే. లవ్ మ్యారేజ్ కదా మీది. అతనికి పోలియో ఉందని తెలిసి లవ్ చేశారా? అతన్ని పోలియో ఉందనే ప్రేమించానమ్మా నేను. ఆయనే ప్రేమించి నువ్వు రోడ్డు పాలైపోతే నిన్ను ఎవరు చూస్తారు, నిన్ను ఎవరు ఆదరిస్తారని నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారమ్మా. నాకు అమ్మా నాన్న ఎవరూ లేరమ్మా. నీ వయసు ఎంత ఇప్పుడు? నాకు 29. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? 17 సంవత్సరాలమ్మా. ఊర్లో ఉండేవారా మీరు ఇద్దరు? నేను మా వదినమ్మ అక్కడ కూర్చున్న ఆవిడ, మా అన్నయ్యని ఆవిడకి చేసామమ్మా. నాకు అమ్మ నాన్న లేకపోతే అన్నయ్య దగ్గరే ఉండేదాన్ని. అన్నయ్య సడన్గా అన్ని చనిపోయాడమ్మా. అప్పటి నుంచి పోతే చూసుకుంటూ తను నా భర్త ఎక్కడికి వెళ్ళిపోతావు అని నేను పెళ్లి చేసుకుని నేను నా దగ్గరే పెట్టుకుంటానని నేను పెళ్లి చేసుకున్నారమ్మా. అప్పటి నుంచి వదిన అత్త మామ కూడా ముసలివాళ్ళమ్మా. ఏ కష్టం రాకుండా చూసుకునేవాడమ్మా. సడన్గా మళ్ళీ యాక్సిడెంట్ అవుతుందో మొత్తం తలకిందులు అయిపోయిందమ్మా. యాక్సిడెంట్ ఎప్పుడైంది? ఫస్ట్ సంవత్సరం 2011లో అయిందండి. సట్ తిరిగిపోయిందండి నాకు. ఇప్పుడు రాడ్లు అలాగే ఉన్నాయండి. తర్వాత 2013లో ఈ మోక ఇక్కడ ఇరిగిందండి, పాదం ఇరిగిందండి, అందులోని రాడ్లు ఉన్నాయండి. మళ్ళీ బైక్ వేసుకెళ్తుంటే ఎవరో వైను లేక గుద్దేశారండి. ఆ గుద్దుతో పడిపోతాలో మళ్ళీ మోకాలు ఇరిగిందండి. దీనికి సర్జరీ చేసి రాడ్లు వేసారండి. ఈ మోకాలు సర్జరీ చేస్తాంలో నిలబడలేకపోతున్నాను. చేత్తం కుదిరిందా కుదరలేదా నాకు నమ్మకం లేదు. 4 సార్లు వెళ్ళాను హాస్పిటల్కి. డాక్టర్ గారిని మరీ అడిగాను, నేను నడవగలిదేనా నడవలేనా అని. నడుస్తావు, ఏమన్నా డబ్బు ఉంటే నడవగలదువు, ఇంకోసారి మళ్ళీ చెయ్యాలి అది ఇది అని చెప్పారండి. నా దగ్గర అంత స్తోమత లేదండి. ఒక రోజు తింటే ఓ రోజు పత్తు పడుకుంటామండి మా ఆవిడ నేను. 2001 ఏప్రిల్ 26వ తారీఖున మ్యారేజ్ అయ్యిందండి. ద్వారకా తిరుమ మండలం చిన్న తిరుపతి గుళ్ళో పెళ్లి చేసుకున్నానండి నేను. అప్పటి కానించి మా ఆవిడ్ని పిల్లల్ని నేను ఎక్కడికి బయటికి వెళ్ళి పనిలోకి వెళ్ళు పాటకెళ్ళు అని చెప్పి ఏం చేయలేదండి. 2 కుర్రోళ్ళని చదివించుకుంటా వచ్చా. ఒక కుర్రోడిని ఎమ్మి చదివించానండి, ఒక కుర్రోడు 4 చదువుతుందండి. అయితే 2017 ఏప్రిల్ 24వ తారీఖు మళ్ళీ యాక్సిడెంట్ అవుతాం వల్ల నాకు మళ్ళీ మూల పడిపోయానండి. అప్పటి కానించి ఈ బాబు వెళ్తున్నాడండి, నాకు 150 రూపాయలు తెస్తున్నాడండి. ఒక రోజు వెళ్తే ఓ రోజు గుండెల్లో నొప్పి వస్తుంది అంటున్నాడండి. అలాగా 20 రోజులు వెళ్ళాడండి. 20 రోజులు వెళ్ళిన తర్వాత 21 రోజు నాన్న గుండెల్లో పోటు వస్తుంది, మనం అందరం చచ్చిపోదాం నాన్న, ఇక మనకి ఎందుకు అనవసరం అనిపించింది మాకు. మేము నలుగురు చచ్చిపోవాలనుకుని నిశ్చయించుకున్నామండి. ఎందుకు 8:30కి జముని మంచులక్ష్మి గారు ప్రోగ్రాం చూసామండి నేను. అప్పటికి 9-10కి మందు తాగి చచ్చిపోదామని డిసైడ్ అయ్యి మా ఆవిడ కూర్చోబెట్టింది మంచం మీద. ప్రోగ్రాం చూసేదానికి నాకు చాలా సంతోషం వచ్చిందండి. మా భార్యని కేకేశాను, అంజలి ఇప్పటికి నిన్ను 18 సంవత్సరాలు పెంచాను, ఇంకా 36 సంవత్సరాలు పెంచుతాను అని చెప్పి ధైర్యం వచ్చి ధైర్యంగా మాట్లాడానండి. యా బాబా అంది. అటువంటి వాళ్ళు ఇంకా మంచోళ్ళు ఉన్నారమ్మో, నేను నడుస్తానమ్మో, నేను పెంచుతానమ్మో, ఏదైనా కొట్టు సాయం చేస్తే అని చెప్పి నాకు ఆశ పుట్టి ఆ నెంబరు నాకు తెలవపోతే మా ఇంటి పక్కన కళ్యాణి గారని ఇక్కడికి వచ్చారండి. బాబు గారు ఎవరికైనా సాయం చేస్తున్నారు, నీకెందుకు, నువ్వు బాధపడకు, నువ్వు చచ్చిపోయేంత ఇబ్బంది ఎందుకని హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ దిగబెట్టి నీకు మంచిగా తీసుకొస్తానని అని చెప్పి ఆవిడే ఇవన్నీ సాయం చేసి పెట్టిందండి. నలుగురు చచ్చిపోవాలనుకుని నిశ్చయించుకున్నామండి. మీరు ధైర్యంగా ఉండాలి. ఇంకో ఇప్పుడు సూసైడ్ గురించి ఆలోచించకూడదు. బికాజ్
प्रॉब्लम्स लाइक मैम सेड सबके लाइफ में होती है, मेरे लाइफ में भी होती है, इनके लाइफ में होती है, सबके लाइफ में होती है. यू विल गेट स्ट्रॉन्ग, डोंट वरी. Vaceme gustaitam